ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు క్లాస్లో భాగంగా యాదవుల గురించి తెలుసుకుందాం. దృఢ ప్రహరుడు, దృఢమైన వాడు అని గుర్తుపెట్టుకోండి. యాదవ్స్ దృఢమైన వాడు గుర్తుపెట్టుకోండి. మూలపురుషుడు దృఢ రాష్ట్ర పాలన నాసిక్ ప్రాంతంలో రాజధాని క్రీస్తు 860 పాలన కావించాడు. ఇతని వంశానికి షేనువ వంశం అని పేరొచ్చింది. షేనువ వంశం. 5వ బిల్లముడు స్వతంత్ర యాదవ రాజ్యాన్ని స్థాపించినవాడు. 5వ బిల్లముడు క్రీస్తు శకము 1187 నుంచి 1191 మధ్య కాలంలో పరిపాలన చేశాడు. ఇతడు కాలచూరి వంశాన్ని నిర్మూలించాడు. ఇతని యసాల రెండో బల్లాల దేవుడు క్రీస్తు శకము 1179 నుంచి 1120కి సమకాలికుడు. వీరి మధ్యన జరిగిన యుద్ధంలో రెండవ బల్లాల దేవుడు యాదవ బిల్లముని ఓడించి వధించాడు. తర్వాత కాలంలో దేవగిరి వీరి రాజధానిగా వర్ధిల్లింది. దేవగిరి ఫస్ట్ ఏమో చందోర్ ఉంది దృఢ ప్రహ్లాదుడి కాలంలో. ఈ వంశాన్ని షేనువ వంశం అని కూడా అన్నారు. ఆ తర్వాత కారచూలి వంశాన్ని ఓడించిన తర్వాత యాదవ బిల్లముడు ఓడించి వధించాడు. అయితే దీనికి దేవగిరి వీళ్ళకి రాజధానిగా మారింది. ప్రసిద్ధ యాదవరాజు జైతుగి 1191 నుంచి 1210. 1191 అనగానే మనకి ఏది గుర్తొస్తుంది? మొదటి తరైన యుద్ధం గుర్తుకొస్తుంది. అప్పుడే ప్రసిద్ధమైన జైతుగి ఉన్నాడు. జై కొట్టినప్పుడు మనం సింగన 1210 నుంచి 1247. సింహం రాగానే మనం రక్షించడానికి కృష్ణుడు వచ్చాడు. కృష్ణుడు 1247 నుండి 1260 వరకు. ఈ కృష్ణుడు తర్వాత ఇతను దేవుడు కాబట్టి, ఇతను మహాదేవుడు కాబట్టి మహాదేవుడు వచ్చాడు 1260 నుంచి 1270. ఇతను మహాదేవుడే కాకుండా ఆ దేవుళ్ళలో ఇంకొక దేవుడు రామచంద్ర దేవుడు 1270 నుంచి 1309. ఆ తర్వాత వచ్చింది శంకర దేవుడు. ఈ విధంగా దేవుళ్ళ పేర్లన్నీ కూడా కృష్ణుడు, మహాదేవుడు, రామచంద్ర దేవుడు, శంకర దేవుడు, జైతుగి, సింగన ఈ విధంగా ప్రసిద్ధమైన యాదవరాజు. ఖిల్జీల దాడులకు గురైన యాదవ రాజ్యం క్రీస్తు శకము 1318 ప్రాంతంలో ఖిల్జీల వశమైంది. బాకి పుస్తకం అనుకున్నాం కదా. బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, లోడీ వంశం, బానిస వంశం, బాకి సయ్యద్ వంశం, లోడీ వంశం చివరిగా. అయితే ఖిల్జీ వంశం అయిందంట యాదవులది. ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యంలో విలీనమైపోయింది. యాదవరాజులు సాంప్రదాయబద్ధమైన రాచరిక వ్యవస్థనే అమలు చేశారు. మంత్రిమండలి సలహాలతో రాజ్యపాలన చేశారు. మహాప్రధాని, సంధి, విగ్రహి, మహాప్రచండ, దండనాయకుడు, యుద్ధ వ్యవహారాల మంత్రిమండలిలో ముఖ్యులు. భూమి శిస్తు ప్రభుత్వ కోశాగారానికి ముఖ్య ఆదాయంగా ఉండింది. వ్యవసాయాన్ని వీరు ప్రోత్సహించారు. సమాజంలో వివిధ వర్గాల మధ్య విభేదాలు ఉండేవి. అయితే బ్రాహ్మణులకు సముచిత గౌరవం ఉండింది. ప్రతి దాంట్లో చూసారు ఫ్రెండ్స్, బ్రాహ్మణులకు గౌరవం ఉంది. ఒకటి, వ్యవసాయం అనేది ప్రధాన వృత్తిగా ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే రకంగా నడుస్తూ ఉంది. యాదవులు విష్ణు భక్తులైనప్పటికీ ఇతర మత శాఖల పట్ల గౌరవం చూపారు. విరోబా పండరిపురం కేంద్రంగా ప్రధాన దైవంగా ప్రజల విశ్వాసం పొందాడు. జ్ఞానదేవ్, జానాబాయ్, నామదేవ్, చక్రధరుడు ప్రజల్లో భక్తిభావాలను, సామాజిక సమానత్వాన్ని, సఖ్యతను, ప్రేమను పెంపొందించే బోధనలు చేశారు. యాదవ రాజులు వివిధ భాషలను ఆదరించి పోషించారు. అనేక మంది కవులు, పండితులు వీరి పోషణలు అందుకున్నారు. దేవాలయాలకు, అగ్రహారాలకు దానాలు లభించాయి. హేమాద్రి యాదవుల కాలానికి చెందిన గొప్ప సంస్కృత విద్వాంసుడు. ఇతడి రచనలు చతుర్వర్గ, చింతామణి, ఆయుర్వేద, రసాయనం మొదలైనవి. యాదవుల మాతృభాష మరాఠీ. వీరి ఆదరణలో మరాఠా కవులు, పండితులు ప్రసిద్ధ రచనలు చేశారు. వీరిలో ముకుందరాయుడు మరాఠీ భాషకు ఆది కవి. ఇతని రచన వివేక సింధు అనే వేదాంత గ్రంథం 1188. ఎవరి రచన ఇది? మరాఠీ. వీరి ఆదరణలో మరాఠా కవులు, పండితులు ప్రసిద్ధ రచనలు చేశారు. వీరిలో ముకుందరాయుడు మరాఠీ భాషకు ఆది కవి. ఇతని రచన వివేక సింధు. ముకుందరాయుడి యొక్క రచననే వివేక సింధు అనే వేదాంత గ్రంథం ఇది.
భగవద్గీత మీద జ్ఞానదేవుడు జ్ఞానేశ్వరి అనే గ్రంథాన్ని క్రీస్తు శకం 1290 ప్రాంతంలో రచించాడు. యాదవ రాజ్యంలోని భక్తి ప్రబోధకులు కుల మత భేదాలను రూపుమాపడానికి మత బోధనల ద్వారా చేసిన కృషి అభినందనీయం. నేటి తరాలకు మార్గదర్శకత్వం. యాదవుల కాలం నాటి ప్రసిద్ధ పండితులు, వారి రచనలు. రచయిత పేరు భాస్కరాచార్యుడు, ఇతడు సింగన సమకాలీకుడు. రచన పేరు అంశం, సిద్ధాంత శిరోమణి, కరణ కుతూహల. ఇవి గణిత శాస్త్రానికి సంబంధించిన గ్రంథాలు. రచయిత పేరు కవీశ్వర మహేశ్వరాచార్యుడు. రచన పేరు శేఖర లఘూటిక. ఇతని రచనలు ఇవి జ్యోతిష శాస్త్రానికి సంబంధించినవి. రచయిత పేరు సారంగదేవుడు, ఇతడు సింగన ఆస్థాన కవుల్లో ఒకడు. రచయిత పేరు సంగీత రత్నాకరం. నెక్స్ట్ అనంతదేవుడు. నెక్స్ట్ వచ్చింది వరాహమిహిరుని బృహజ్ఞాతకంపై వ్యాఖ్యానం. లక్ష్మీరథుడు, జైతుగి ఆస్థానంలో విద్యావతి. హేమాద్రి, చతుర్వర్గ చింతామణి, దాన వాక్యావళి. ఆయుర్వేద రసాయనం. ఈ గ్రంథాలు ఆనాటి ప్రజల జీవనం, ఆచార, మత విశ్వాసాలు వివరించారు. ఈ విధంగా మనకి ఏవేవైతే రచనలు వచ్చాయో ఇవి ఏ కాలం నాటివి, లేక చాళుక్యులయా లేదా చోళులయా యాదవులయా, ఈ విధంగా కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మనమే క్వశ్చన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అడిగితే నేను చేయగలుగుతానా మరి, లేక చెయ్యలేనా, కన్ఫ్యూజ్ ఏమైనా అవుతానా, ఈ విధంగా క్వశ్చన్స్ మనకు మనమే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. అయితే మీరు ఊరికే వాయిదా పడాలి, ఎగ్జామ్స్ వాయిదా పడాలి, అది ఇది అని కోరుకుంటారు. మరి మాలాంటి వాళ్ళే కాకుండా చాలామంది కూడా ఎన్నో సంవత్సరాలుగా డిఎస్సి పడాలని గత ప్రభుత్వాన్ని ఓడించి మరి తెచ్చుకున్న ఈ ప్రభుత్వం వేసినప్పటికీ దీన్ని కూడా మీరు కాదంటున్నారు. మరి ఏ విధంగా ఫ్రెండ్స్, ఎప్పటి వరకు చదువుతూనే ఉందాం? ఒక్కసారి ఆలోచించండి. మీ విలువైన సమయాన్ని ఇంకా వేస్ట్ చేసుకోకుండా ఇప్పటికైనా చదివింది రాసేసి, విజయమో పరాజయమో మనకు తెలియదు, దేవుడు ఏది నిర్ణయిస్తే దాన్ని స్వీకరిద్దాం. ఎందుకంటే మన కష్టానికి తగ్గ ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది, అదే నమ్మాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ నెగిటివ్ థాట్స్ని మానేసేయండి, చదవండి, లేవండి. ఖచ్చితంగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అనవసరమైన ఆలోచనలను పక్కకు పెట్టి, చాలా మటుకు మనల్ని కించపరిచే వాళ్ళు మన దగ్గరే ఉంటారు, మన వాళ్ళే కూడా కావచ్చు. కానీ వాటన్నింటినీ పట్టించుకుంటే ఇప్పుడు మనం ముందుకెళ్ళలేము. కాబట్టి సాధించిన రోజునే మన ఘనత ఏందో, మన ప్రతిభ ఏంటో, మన చదువు ఏంటో మనం చూపిద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ కీప్ స్మైల్.